Hi, hello. Welcome back to my channel. Today is our one more session on Python operators. So, in previous video series, I have finished 4 more operators. So, let us recall it. Okay. So, in previous video, we have discussed about what is operator and what are the operands and few more examples on that. Okay. Then types of operators: arithmetic operators, comparison or relational operators, identity operators, and membership operators. These 4 operators we have discussed earlier. So today we will continue with assignment operator and logical operators. Okay. So now assignment operators. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, అసైనింగ్ చేస్తున్నాం అంటే ఒక వేరియబుల్కి ఒక సమ్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటాం కదా. సేమ్ ఇక్కడ కూడా అసైన్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏముంది అంటే, ఓకే, వన్ బై వన్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. దే కెన్ ఆల్సో పర్ఫామ్ ఎన్ ఆపరేషన్ అండ్ అసైన్ ద రిజల్ట్ బ్యాక్ టు ద సేమ్ వేరియబుల్. సో ఇది ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనం అగైన్ ఏం చేయొచ్చు అంటే, ఇంకొకటి ఒక పర్టికులర్ ఆపరేషన్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ ఆ వచ్చిన రిజల్ట్ని అగైన్ సేమ్ వేరియబుల్కే, ఓకేనా, అసైన్ చేసుకోవచ్చు. అంటే కాంపౌండింగ్ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒక వాల్యూని ఆపరేషన్ చేస్తూ, ఓకేనా, ఆ ఆపరేషన్తో పాటు సేమ్ వేరియబుల్కి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూతో మనకు ఆపరేషన్ చేస్తూ ఆ వచ్చిన వాల్యూని అసైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఎలా ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. దీస్ ఆపరేటర్స్ మేక్ ద కోడ్ షార్టర్ అండ్ క్లీనర్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఓకేనా, ఏం చేస్తుందంటే, ఓకేనా, కోడ్ని చాలా షార్టర్గా అంటే చిన్నదిగా బాగా వీలైనంత వరకు తగ్గించి చూడడానికి బ్యూటిఫుల్గా ఉండేట టైప్ సెట్టింగ్ లాగా కనిపిస్తుంది. అలాగే చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఇందులో ఉన్న ఆపరేటర్స్, సో ఇక్కడ చూడండి ఎల్లో కలర్స్లో ఇస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈక్వల్ సైన్, దిస్ ఈజ్ ద వెరీ బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ రిమైన్ థింగ్స్, సో ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు, అలాగే మాడ్యులో ఆపరేటర్ ఈక్వల్స్ టు, ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ కూడా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. సో ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఎందుకంటామంటే, ఇక్కడ మనకు బేసిక్ అర్థమెటిక్ ఫంక్షన్స్తో పాటు అసైన్మెంట్ రెండు కూడా అట్ ఏ టైం జరుగుతుంది. ఓకేనా. అందుకనేసి దీన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్గా మీకు, ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు 5 అంటే ఎక్స్ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇది బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్. అలాగే ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే అడిషన్ అండ్ అసైన్, ఓకేనా, యాడ్ అండ్ అసైన్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దిస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అనేసి. సో ఒక ఎక్స్ వాల్యూని ఏం చేస్తున్నాం, అదే వాల్యూకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని, ఓకేనా, సమ్ చేస్తూ అసైన్ చేస్తున్నాం. ఓకేనా, యాడ్ చేస్తూ అసైన్ చేస్తున్నాం. అలాగే ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ ఏం జరుగుతుందంటే సబ్ట్రాక్షన్, ఓకేనా, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరుగుతూ, ఓకేనా, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్లో, ఓకేనా, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 6 అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూలో నుంచి రైట్ సైడ్ ఉన్న వాల్యూ, ఓకేనా, సబ్ట్రాక్ట్ అవుతూ సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఓకేనా, ఈ ఆపరేషన్ మొత్తం కూడా. ఓకేనా. తర్వాత ఎక్స్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు 5. ఓకే. సో మల్టిప్లై అండ్ అసైన్మెంట్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతూ రైట్ సైడ్ ఉన్న వాల్యూని, ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూకి అసైన్ అవుతుంది. ఓకే. సో ఈ ఆపరేటర్స్ పైన వన్ బై వన్ ప్రాక్టికల్గా మనం చూద్దాము. ఓకే. సో మీకోసం ఫస్ట్ స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీకు అసైన్మెంట్ ఆపరేటర్కి సంబంధించిన ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంది. సో ఇక్కడ నెంబర్ 1 ఈక్వల్స్ టు 25, నెంబర్ 2 ఈక్వల్స్ టు 10,
రిజల్ట్ అనే ఒక డమ్మీ వేరియబుల్ తీసుకొని దానికి జీరో వాల్యూని పాస్ చేస్తున్నాను. అలాగే ప్రింట్ స్టేట్మెంట్లో ఓకేనా ఈ యాక్చువల్ వేరియబుల్స్ ఏదైతే ఉంటుందో వాటి వాల్యూని ఎగ్జాక్ట్గా నేను ప్రాంప్ట్లో డిస్ప్లే చేస్తున్నాను. అలాగే ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు ఆన్ స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, రిజల్ట్ ఈక్వల్స్ టు అసైన్మెంట్ చేస్తున్నాం బేసిక్ ఆపరేషన్. నెంబర్ 1 ఈక్వల్స్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 ఓకేనా. ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఈ రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ 1 by 1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో పైథాన్ స్పేస్ assign.py ఈ ఫైల్ నేమ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉన్న వేరియబుల్స్ నెంబర్ 1 ఈక్వల్స్ టు 25, నెంబర్ 2 ఈక్వల్స్ టు 10, దెన్ హౌ అసైన్మెంట్ వర్క్స్. సో సేమ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అయింది ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా. సో ఇక్కడ అసైన్మెంట్, సో బేసిక్గా నేను ఈ రిజల్ట్ అనే వేరియబుల్కి నెంబర్ 1 అండ్ నెంబర్ 2ని రెండింటిని అసైన్ చేస్తూ ఓకేనా అడిషన్ చేస్తున్నాను. సో ఇక్కడ బేసిక్ ఆపరేషన్ జరుగుతుంది, దట్ ఈస్ 25 + 10 35. తర్వాత ఇక్కడ రిజల్ట్ ఈక్వల్స్ టు ఓకే రిజల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు నెంబర్ 1. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లెఫ్ట్ సైడ్ మనకు రిజల్ట్ అనే వేరియబుల్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి నెంబర్ 1 వేరియబుల్ ఉంది. సో ఇక్కడ ఆపరేషన్ ఏం జరుగుతుంది, అడిషన్ చేస్తూ సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న రిజల్ట్ అనే వేరియబుల్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్ 1 వేరియబుల్ అడిషన్ చేస్తూ అసైన్మెంట్ జరుగుతుంది ఓకేనా. అడిషన్ అండ్ అసైన్మెంట్. సో రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ నెంబర్ 1. సో ఇక్కడ మనకు పైన ఇక్కడ ఓకేనా రిజల్ట్ అనేది ఆల్రెడీ 35 నెంబర్ ఉంది, స్టోరేజ్ రిజల్ట్ ఈక్వల్స్ టు 35 స్టోర్ అయి ఉంది. ఈ 35కి అగైన్ ఏం జరుగుతుంది, రిజల్ట్ ప్లస్ అంటే 35 + 35 ఓకే కాదు ఓకేనా. సో ఇక్కడ మనకు ఇండివిజువల్గా ఇక్కడ మనకు 35 ఉంది, 35 ప్లస్ ఓకే నెంబర్ 1. సో 35 ప్లస్ నెంబర్ 1 ఏంటి 25 ఓకేనా. సో 35 + 25 దట్ మీన్స్ 60 ఓకే. సో ఇప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్ వాల్యూ అప్డేట్ అయింది విత్ 60. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ మైనస్ నెంబర్ 1 ఈ నెక్స్ట్ థర్డ్ ప్రింట్ స్టేట్మెంట్ ఓకేనా. ఇక్కడ రిజల్ట్ ఆల్రెడీ మనకు ఇక్కడ 60 వాల్యూ ఉంది, ఈ 65లో నుంచి అగైన్ 25 లెస్ అయితే మనకు అగైన్ 35 అనేది ఇక్కడ డిస్ప్లే అయింది ఓకేనా. తర్వాత రిజల్ట్ మల్టిప్లికేషన్ అసైన్మెంట్ నెంబర్ 1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రిజల్ట్ అనే వేరియబుల్కి ఓకేనా నెంబర్ 1తో మల్టిప్లై చేస్తూ సేమ్ ఆ వచ్చిన వాల్యూని రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజల్ట్ ఇక్కడ 35 ఉంది, 35 × 25 సో 875 ఆ వచ్చిన వాల్యూని రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆపరేషన్ ఏం జరుగుతుంది, బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ జరుగుతుంది, అర్థమెటిక్ ఆపరేషన్ ఓకేనా. ఈ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్తో పాటు వచ్చిన రిజల్ట్ని లెఫ్ట్ సైడ్ ఉన్న రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది ఓకేనా. సో సైమల్టేనియస్గా మనకు ఇక్కడ 2 ఆపరేషన్ జరుగుతుంది, అందుకనేసి వీటిని మనం కాంపౌండ్ ఆపరేటర్స్ అంటాం ఓకేనా, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఓకే. తర్వాత డివిజన్. సో ఇక్కడ డివిజన్ అంటే మనకు బై డిఫాల్ట్గా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది ఓకే, అంటే రిజల్ట్ వాల్యూ బై నెంబర్ 1. సో ఆల్రెడీ మనకు 875 ఉంది, 875/25 చేస్తూ విత్ మనకు కోషెంట్ అనేది విత్ ఫ్లోటింగ్ పాయింట్తో మనకు ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది ఓకేనా. అలాగే నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. సో ఈ రిజల్ట్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఫ్లోర్ డివైడ్ చేస్తూ విత్ నెంబర్ 1తో 25తో మనకు వితౌట్ ఓకే ఇక్కడ మనం ఓకే ఫ్లోర్ డివిజన్ ఓకే ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది ఓకే. ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్లో ఓకేనా 1 అనేది ఓకే. సో ఇక్కడ సంథింగ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, సో నో నీడ్ టు వర్రీ ఓకే. సో సమ్ అదర్ వాల్యూ ఇస్తాను ఇక్కడ, రిజల్ట్ ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు నెంబర్ 1. సో ఫ్లోటింగ్ పాయింట్ వస్తుంది, యాక్చువల్గా ఇది రాకూడదు ఎందుకంటే మనకు ఓన్లీ ఫర్ డివిజన్ ఆపరేటర్కి మాత్రమే రావాలి
ఓకే, మనం ఇంటరాక్టివ్ మోడ్లో ఒకసారి టెస్టింగ్ చేద్దాం. ఓకే, తర్వాత మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో అంటే మనకి ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ రిజల్ట్ అనే వేరియబుల్ని 2గా సెట్ చేశాను, ఎందుకంటే సమ్ చేంజెస్ రావాలనేసి. ఓకే, సో ఇక్కడ మనకు ఆపరేషన్ అంటే రిజల్ట్ మాడ్యులో ఆపరేటర్ విత్ నెంబర్ 1తో చేస్తే మనకు ఇక్కడ ఓకే రిమైండర్ వచ్చేసి 2 అనేది వచ్చింది. తర్వాత వచ్చేసి ఎక్స్పోనెంట్. ఓకే, ఎక్స్పోనెంట్ రిజల్ట్ కూడా మనకు హ్యూజ్ నెంబర్ వచ్చింది. ఓకే, సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ఫ్లోర్ డివిజన్ అనేది వితౌట్ ఇంటిజర్ 1 పార్ట్ మాత్రమే రావాలి, బట్ ఎందుకు వచ్చిందో ఒకసారి నేను టెస్టింగ్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో దానికోసం స్క్రిప్ట్ మోడ్ కాదు, ఇంటరాక్టివ్ మోడ్. ఓకే, సో ఇక్కడ మనకు రిజల్ట్ అనేది 35 వాల్యూ ఉంది. సో 35 ఓకే, సో 35 ఫ్లోర్ డివిజన్ నెంబర్ 1 25. సో ఈక్వల్స్ టు మనకు 1 రావాలి. ఓకే, బట్ ఇక్కడ స్క్రిప్ట్ మోడ్లో సంథింగ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, సమ్ లాజికల్ ఎర్రర్స్ మేబీ ఉండొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ అబవ్ మనకు ఇక్కడ ఒక 35.0 అనేది ఉంది. ఓకేనా, సో ఈ 35.0ని మనం 25తో ఫ్లోర్ డివైడ్ చేస్తున్నాం. సో అగైన్ 35.0 ఫ్లోర్ డివైడ్ బై 25. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది, కాకపోతే మనం అండర్స్టాండింగ్లోనే. సో అండర్స్టాండింగ్లో అంటే ఇక్కడ బై డిఫాల్ట్గా మనం ఏమనుకుంటాం, క్యాజువల్గా డివిజన్ ఇచ్చేసినప్పుడు విత్ ఫ్లోట్ పాయింట్ వస్తుంది అనుకుంటాం యాజ్ పర్ కంటెంట్. అలాగే ఫ్లోర్ డివిజన్ ఇచ్చేసినప్పుడు విత్ మనకు ఇంటిజర్ పార్ట్ వస్తుంది. ఓకేనా, బట్ ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నదే ఫ్లోర్ డివిజన్ చేస్తున్నదే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ కూడా మనకు ఫ్లోటింగ్ పాయింట్తోనే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మేబీ ఇక్కడ సమ్ సర్టెన్ ఎగ్జంప్షన్ ఉండొచ్చు. ఓకే, సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకు బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, అలాగే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ స్టార్టింగ్ బేసిక్ ఈక్వల్స్ టు సైన్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే బేసిక్ అసైన్మెంట్ ఆపరేటరు. రిమైనింగ్ అన్నీ కూడా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్గా. సో దీని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ ఆర్ ఇన్వర్ట్ కండిషన్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో ఓకేనా ఈ లాజికల్ ఆపరేటర్స్ని ఇన్వర్ట్ కండిషన్స్ అంటుంది. సో సర్టెన్ కండిషన్స్ని ఇన్వర్ట్ చేయడానికి అంటే ట్రూ అయితే ఫాల్స్ అయితే కన్నా ట్రూగా మనం ఇన్వర్ట్ చేస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ సో సమ్ 2 or more అనమాట, 1 or 2 more ఓకేనా కంబైన్ చేసి ఆపరేషన్ చేస్తాం. సో ఇది కూడా మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను, ఎందుకు ఏంటి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. దే వర్క్ విత్ బూలియన్ వాల్యూస్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేటివి బూలియన్ వాల్యూస్తో వర్క్ అవుతుంది. సో బూలియన్ వాల్యూస్ అంటే మనకు ట్రూ వాల్యూ ఉంది, ఫాల్స్ వాల్యూ ఉంది, అండ్ రిటర్న్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఫైనల్గా మనకు బూలియన్ వాల్యూస్లోనే రిజల్ట్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ లాజికల్ ఆపరేటర్స్లో ఉన్న ఆపరేటర్స్ వచ్చేసి అండ్, ఆర్, నాట్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా అండ్, ఆర్, నాట్ చెప్పకూడదు, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ ఆపరేటర్. సో ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయాలి ఈ ఆపరేటర్స్ అన్ని. సపోజ్ ఇప్పుడు మీరు బూలియన్ వాల్యూస్తో ఇచ్చారనుకోండి, మనకు బూలియన్ వాల్యూ డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. లేదు ఒక పర్టికులర్ నంబర్స్తో ఇచ్చారనుకోండి, రెండు వైపులా ఒక పర్టికులర్ ఇంటిజర్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు. సో ఆ స్ట్రింగ్ ఫార్మాట్లోనే మనకు, లేదంటే ఆ ఇంటిజర్ ఫార్మాట్లోనే మనకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకు బూలియన్ ఫార్మాట్లో కావాలనుకుంటే బూలియన్ ఫార్మాట్లోను, లేదు ఇంటిజర్ కానీ స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలనుకుంటే కానీ డేటా టైప్ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ పర్టికులర్ డేటా టైప్ ఫార్మాట్లోనే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ట్రూ అండ్ ట్రూ. సో ఈ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, సో ఇచ్చిన రెండు ఆపరెంట్స్ ఓకేనా,
రెండు ట్రూ అయితేనే మనకు కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు మాత్రమే మనకు ఫైనల్గా ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అని. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ఆర్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే లాజికల్గా ఎదర్ సైడ్ ఆఫ్ ది కండిషన్, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ ఆపరేటర్కి ఏదో ఒక వాల్యూ ట్రూ అయితే చాలు మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ అనేసి. నెక్స్ట్ ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, ఓకేనా, సో మీరు ఏదన్నా ఇవ్వండి, నాట్ అంటే మనకు రైట్ సైడ్ మాత్రమే ఏదర్ ట్రూ వాల్యూ కానీ ఫాల్స్ వాల్యూ కానీ పాస్ చేస్తాము. ఇలా పాస్ చేసినప్పుడు ఏ ఏ బూలియన్ వాల్యూ అయితే పాస్ చేస్తామో దాన్ని ఇన్వర్ట్ చేయడమే ఈ నాట్ ఆపరేటర్ యొక్క మెయిన్ వర్క్. సో ఇప్పుడు నాట్ ట్రూ అని ఇచ్చాము, సో దాని రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ వస్తుంది. ఒకవేళ నాట్ ఫాల్స్ అని ఇచ్చారనుకోండి, దానికి ఆపోజిట్ ట్రూ మనకు ప్రింట్ వస్తుంది. ఓకేనా. హియర్ ఇన్ పైథాన్ ఎవ్రీ వాల్యూ ఈజ్ లాజికల్లీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకు పైథాన్లో ఏ డేటా టైప్ అయినా కావచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, ఏ వాల్యూ అయినా కావచ్చు, అన్నీ కూడా ఎయిదర్ ట్రూ వాల్యూ అయినా అవుతుంది, లేదంటే ఫాల్స్ వాల్యూ అయినా అవుతుంది. ఓకే. సో విచ్ వాల్యూస్ ఆర్ ట్రూ అండ్ వాట్ ఆర్ ఫాల్సీ. సో ఇదివరకు చెప్పుకున్నాం పైథాన్లో ప్రీవియస్ స్క్రీన్లో. ఓకేనా. ఓకే, ఎవ్రీ వాల్యూ ఈజ్ లాజికల్లీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సో ఏ వాల్యూస్ ట్రూ అవుతాయి, ఏ వాల్యూస్ ఫాల్స్ అవుతాయి అనేసి. సో బై డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోండి, పైథాన్లో బై డిఫాల్ట్ ఆల్ ఆర్ ట్రూ ఎక్సెప్ట్. ఓకేనా. సో ప్రతి ఒక్క వాల్యూ కూడా ట్రూ అవుతుంది ఎక్సెప్ట్ నాన్ జీరో, అంటే జీరో ఐటమ్స్, ఎక్సెప్ట్ జీరో ఐటమ్స్. జీరో ఐటమ్స్ అంటే ఇక్కడ నన్ అనే కీవర్డ్ ఉంది, అలాగే ఫాల్స్ అనే కీవర్డ్ ఉంది. ఇది కాకుండా మనకు జీరో కానీ, ఎంటీ స్ట్రింగ్ కానీ, ఎంటీ టపుల్ కావచ్చు, ఎంటీ లిస్ట్ కావచ్చు, ఎంటీ డిక్షనరీస్ కావచ్చు, అలాగే ఎంటీ సెట్స్ కావచ్చు, ఎంటీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబరు, అలాగే కాంప్లెక్స్ నెంబర్సు, అలాగే జీరో రేంజ్ నెంబర్స్. సో జీరో రేంజ్ అంటే ఏ రేంజ్లో మనం ఏ నెంబర్ మెన్షన్ చేయకపోతే ఈ రేంజ్లో ఏ నెంబర్ లేదన్నట్టు. సో ఇలాంటి ఎంటీ, ఓకేనా, ఎంటీ వాల్యూస్ అన్నీ కూడా మనకు ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు ట్రూ అవుతుంది. ఓకేనా. ఆల్సో ఎనీ నాన్ జీరో ఇంటిజర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ట్రూ. ఓకేనా. నాన్ జీరో ఇంటిజర్ అంటున్నాడు. సో జీరో కాకుండా రిమైనింగ్ అన్ని ఇంటిజర్ ఎయిదర్ పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు. సో అన్నీ కూడా మనకు ట్రూగానే ట్రీట్ చేయడం జరుగుతుంది ఇన్ పైథాన్. సో ఇక్కడ ఒక పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే లాజికల్ ఆపరేటర్స్లో సర్టెన్ కండిషన్స్ అనేటివి అప్లై అవుతుంది ఒక్కొక్క ఆపరేటర్స్కి. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకునే మనకు రిజల్ట్స్ అనేటివి ఎయిదర్ బూలియన్లో రావాలా, లేదంటే పర్టికులర్ డేటా టైప్ ఫార్మాట్లో రావాలనేది ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఏంటో చూద్దాము. ఎక్కువ ఏం లేవు, కేవలం 3 అంటే 3 ఉండి జస్ట్ క్యాజువల్గా రిమెంబర్ చేసుకోండి. ఓకే. ఇట్ రిటర్న్స్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫాల్సీ వాల్యూ ఇఫ్ ఆల్ ఆర్ ఫాల్స్. సో గుర్తుపెట్టుకోండి, ఈ అండ్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉన్న వాల్యూస్, ఓకేనా, అన్నీ కూడా ఫాల్స్ అయిందనుకోండి, ఇలా ఫాల్స్ వచ్చిన కండిషన్స్లో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఫాల్సీ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే. తర్వాత సెకండ్ కండిషన్, ఇట్ రిటర్న్స్ లాస్ట్ వాల్యూ ఇఫ్ ఆల్ ఆర్ ట్రూ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అండ్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఓకేనా, అన్ని వాల్యూస్ ట్రూ అయిందనుకోండి, అంటే నాన్ జీరో వాల్యూస్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏదైతే చివరిగా ఉంటుందో, ఓకేనా, లాస్ట్, ఓకేనా, రైట్ సైడ్ లాస్ట్లో మనకి ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ మాత్రమే మనకు ఆ డేటా ఫార్మాట్లో మనకు ప్రింట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి, వెన్ ఇట్ కమ్స్ టు బూలియన్ వాల్యూస్ బోత్ ఆపరెంట్స్ మస్ట్ బి ట్రూ, అదర్వైజ్ రిజల్ట్ విల్ బి ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, మనకు బూలియన్ టర్మ్స్లో కన్సిడర్ చేసేటప్పటికి అండ్ ఆపరేటర్కి రెండు వైపులా మనకు ఎయిదర్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, రెండు వైపులా మనకు ట్రూ అనే ఉండాలి. ఉంటే మనకు ట్రూ అనే రిజల్ట్ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఓకేనా. రెండు వైపులా ట్రూ ఉండాలి ఫర్ బూలియన్ వాల్యూస్. సో ఈ లాజికల్ అండ్ ఆపరేటర్ గురించి ఈ కండిషన్స్. దెన్ వాట్ అబౌట్ లాజికల్ ఆర్ ఆపరేటర్. సో లాజికల్ ఆర్ ఆపరేటర్స్ కూడా సేమ్ 3 కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ బూలియన్ టర్మ్స్లో చూద్దాము. వెన్ ఇట్ కమ్స్ టు బూలియన్ వాల్యూస్, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆపరెంట్ ఈజ్ ట్రూ
దెన్ రిజల్ట్ విల్ బి ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్ ఆపరేటర్లోనే మనకు ఉందన్నమాట. ఆర్ అంటున్నా అంటే ఈ ఆర్ ఆపరేటర్కి ఎయిదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక ఆపరేటర్ ట్రూ అయితే చాలు, ఆపరెండ్, ఓకేనా, ఏదో ఒక వాల్యూ, ఓకేనా, ఏదో ఒక వాల్యూ ట్రూ అయితే మనకు ఫైనల్గా ఆన్సర్ ట్రూ అవుతుంది. అదర్వైజ్ రెండు ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు మాత్రమే మనకు ఫాల్స్ అనే రిజల్ట్ జనరేట్ అవుతుంది. సో సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఇట్ రిటర్న్స్ లాస్ట్ ఫాల్సీ వాల్యూ ఇఫ్ ఆల్ ఆర్ ఫాల్స్. సో ఆర్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు కూడా ఫాల్స్ వాల్యూ ఉందనుకోండి, అంటే ఒక ఎంటీ స్ట్రింగు ఒక ఎంటీ లిస్ట్ ఉందనుకోండి, ఓకేనా, అలాంటప్పుడు మనకు చివరిగా అంటే రైట్ సైడ్లో ఉన్న ఆ ఫాల్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మాత్రమే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి ఇట్ రిటర్న్స్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇఫ్ ఆల్ ఆర్ ట్రూ. సో ఆర్ కండిషన్స్కి వచ్చేటప్పటికి ఆర్ ఆపరేటర్కి రెండు వైపులా ట్రూ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇలా ట్రూ ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుందో, ఓకేనా, ఆ ఫస్ట్ వాల్యూ మనకు ప్రింట్ వస్తుంది ఆ డేటా ఫార్మాట్లో, ఓకేనా. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు లాజికల్ నాట్ ఆపరేటర్, ఫైనల్ ఆపరేటర్, ఇట్ ఈజ్ ఈజీ టు రివర్స్ ద లాజికల్ స్టేట్ ఆఫ్ ఇట్స్ ఆపరెంట్. సో ఈ లాజికల్ నాట్ ఆపరేటర్ ఇచ్చేసినప్పుడు రైట్ సైడ్ ఆపరెంట్ ఏదైతే ఉంటుందో లాజికల్ స్టేట్ అంటున్నాడు, అంటే ప్రతి ఒక్క వాల్యూ ఏదైతే లాజికల్గా మనం కంపేర్ చేసినప్పుడు అది ఏదైతే ట్రూ అయినా అవుతుంది లేదంటే ఫాల్స్ అయినా అవుతుంది కదా. సో ఈ లాజికల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేయడమే, అంటే ఇన్వర్ట్ చేయడమే ఈ లాజికల్ నాట్ ఆపరేటర్ యొక్క పని, ఓకేనా. సో దీనికి సంబంధించిన ప్రాక్టికల్గా ఎలా వర్క్ చేయాలో 1 by 1 చూద్దాం ఈ లాజికల్ ఆపరేటర్స్ పైన. సో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఫైల్ కూడా మనకు రెడీమేడ్గా ఇవ్వడం ఉంది. సో దీన్ని మీకు ఎగ్జిక్యూట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వన్ మోర్ టైం ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. సో ఫస్ట్ నేను స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, దెన్ విల్ మూవ్ some other leftover things in interactive mode. So python space logical.py my file name. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసాను. సో ఇక్కడ చాలా లైన్స్ ఉన్నాయి, సో ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ స్క్రిప్ట్ ఫైల్ని బిల్డ్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ వర్కింగ్ విత్ బూలియన్ వాల్యూస్, ఫస్ట్ బూలియన్ వాల్యూస్తో ఎన్ని పాసిబుల్ ఆపరేషన్స్ చేయగలుగుతామో అన్ని ఆపరేషన్స్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ట్రూ అండ్ ట్రూ. సో అండ్ అనే ఆపరేటర్కి రెండు వైపులా ట్రూ ఉన్నింది అనుకోని మనకు రిజల్ట్ ట్రూ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ఓకే, తర్వాత ట్రూ అండ్ ఫాల్స్. సో ఒక వాల్యూ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మనకు రిజల్ట్ ఫాల్సే వచ్చింది. తర్వాత ఫాల్స్ అండ్ ఫాల్స్, రెండు వైపులా ఫాల్స్ ఉంది కాబట్టి అండ్ ఆపరేటర్కి కంప్లీట్ డెడ్ ఆపోజిట్ కాబట్టి మనకు ఫాల్స్ వాల్యూనే వచ్చింది. తర్వాత ఆర్ ఆపరేటర్, సో ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకు ఒక వాల్యూ ట్రూ ఉన్నా కూడా మనకు ట్రూ వస్తుంది. ఇక్కడ ట్రూ ఆర్ ట్రూ. సో అగైన్ రెండు వైపులా ట్రూ ఉంది కాబట్టి ట్రూనే మనకు రిజల్ట్ జనరేట్ అయింది. సో రెండు ఫాల్స్ అయినప్పుడు మనకు రిజల్ట్ ఫాల్స్ వచ్చింది, ఓకేనా. తర్వాత నాట్ ఆపరేటర్, నాట్ ట్రూ. సో దీన్ని ఇన్వర్ట్ చేయడం అంటే రివర్స్ చేయడం అనేసి. సో ఇక్కడ ట్రూ ఇచ్చాం కాబట్టి నాట్ ట్రూ ఇచ్చాం కాబట్టి దానికి ఫాల్స్ వచ్చింది, అలాగే నాట్ ఫాల్స్ ఇచ్చాం కాబట్టి ట్రూ వచ్చింది, అంటే రివర్ట్ చేస్తుంది, అంటే ఇన్వర్స్ లేదంటే ఆపోజిషన్, ఓకేనా. అది సో విత్ బూలియన్ వాల్యూస్తో ఇవి ఎగ్జాంపుల్స్. దెన్ కమింగ్ టు ద విత్ నంబర్స్. సో నంబర్స్తో మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని కంపేర్ చేసినప్పుడు, సో ఇక్కడ నేను వేరియబుల్ నెంబర్ 1 = 100, నెంబర్ 2 = 200, నెంబర్ 3 ఒక డమ్మీ వేరియబుల్ సర్టెన్ వాల్యూస్ నేను ఇక్కడ అసైన్ చేసుకున్నాను. సో దీంతో ఆపరేషన్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ జస్ట్ ప్రాంప్ట్. సో ఇక్కడ డిస్ప్లే చేశాను విత్ వేరియబుల్ వాల్యూస్తో పాటు, ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, నేను బూలియన్ టర్మ్స్లో నేను ఇప్పుడు అన్ని 3 ఆపరేటర్స్ని చెక్ చేస్తున్నాను, ఓకేనా. ప్రింట్ బూల్ ఆఫ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఇదివరకు స్లైడ్లో చెప్పుకున్నాం కదా. సో ప్రతి వాల్యూ ఏదో ఒకటి లాజికల్గా మనకు ఏదర్ ట్రూ అయినా అవుతుంది లేదంటే ఫాల్స్ అయినా అవుతుంది అనేసి. సో దానికి సంబంధించిన కండిషన్స్ కూడా చెప్పాను. సో ఏ వాల్యూస్
ట్రూ అవుతుంది, ఏ వాల్యూస్ ఫాల్స్ అవుతుందని. ఓకేనా. సో ఇక్కడ బూల్ ఆఫ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో నెంబర్ 1లో 100 ఉంది, నెంబర్ 2లో 200 ఉంది. అంటే రెండు కూడా 0 ఐటమ్స్ అయితే కాదు, కాబట్టి రెండు కూడా ట్రూ అయింది. కాబట్టి సో కండిషన్ ఏంటి, ఒక అండ్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు కూడా మనకు ట్రూ అయితే, ఓకేనా, రైట్ సైడ్ ఉన్న వాల్యూ ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ నెంబర్ 2 అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూ. సో నెంబర్ 2 మనకి ఇక్కడ ఏంటి వాల్యూ వచ్చేసి ట్రూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బూల్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకు ట్రూ ఆర్ ఫాల్స్లోనే రిజల్ట్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ట్రూ వచ్చింది. ఓకేనా, తర్వాత బూల్ నెంబర్ 1 అండ్ నెంబర్ 3. సో నెంబర్ 3 అనేది 0 వాల్యూ. సో కాబట్టి ఇక్కడ మనకు ఒకటి ట్రూ అవుతుంది, ఒకటి ఫాల్స్ అవుతుంది. అందుకనేసి మనకు ఫాల్స్ అనే రిజల్ట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది. సో అన్ని ట్రూ ఫాల్సే ఉన్నాయి కాబట్టి ఏది దేనికో మీకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను విత్ కర్సర్తో. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. సో ప్రింట్ బూల్ ఆఫ్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2. సో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రెండు కూడా ట్రూ అవుతుంది కాబట్టి మనకు ఆర్ ఆపరేటర్లో ట్రూనే మనకు రిజల్ట్ ఇక్కడ వచ్చింది. తర్వాత నెంబర్ 1 ఆర్ నెంబర్ 3. సో మనకు నెంబర్ 1 అనేది ట్రూ అవుతుంది, నెంబర్ 3 అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఏదో ఒకటి ట్రూ అయింది కాబట్టి మనకు ఆర్ ఆపరేటర్లో సెకండ్ రిజల్ట్ కూడా మనకి ఇక్కడ ట్రూ అనేది జనరేట్ అయ్యింది. తర్వాత నాట్. సో ప్రింట్ నాట్ నెంబర్ 1. సో ఇక్కడ నెంబర్ 1 అనేది సమ్ సర్టెన్ వాల్యూ ఉంది కదా, అంటే ట్రూ అని. సో ఈ ట్రూని నేనేం చేస్తున్నాను, నాట్ చేస్తున్నా అంటే దాని యొక్క బూలియన్ వాల్యూ ఏంటి, ఫాల్స్. ఓకే, దెన్ నాట్ నెంబర్ 3. ఓకే, నెంబర్ 3 అంటే ఇక్కడ ఏంటి, 0 అనేది ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి నాట్ ఫాల్స్. సో దట్ మీన్స్ ట్రూ. సో ఇక్కడ మనకు ట్రూ వాల్యూ జనరేట్ అయింది. తర్వాత వర్కింగ్ విత్ నంబర్స్ వితౌట్ బూలియన్ ఫంక్షన్. ఓకేనా, బూల్ అనే ఫంక్షన్ లేకుండా డైరెక్ట్గా నంబర్స్తో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా నేను చివరిగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది వరకు ట్రూ ఫాల్స్లోనే రిజల్ట్ చూసి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ నేను కండిషన్స్ చెప్పాను కదా, ఆ కండిషన్స్లో రెండు వైపులా డేటా టైప్ ఇస్తే ఏమి అనేసి, సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఓకేనా, సో ఫస్ట్ చూద్దాము 5 and -5. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదర్ పాజిటివ్ వాల్యూ కానీ నెగిటివ్ వాల్యూ కానీ అన్నీ కూడా మనకు ట్రూనే వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్కి సపరేట్గా బూలియన్ వాల్యూ, పాజిటివ్ వాల్యూకి సపరేట్గా అంటూ ఏం లేదు. ఓన్లీ అది జీరోనా నాన్ జీరోనా అది మాత్రమే చూస్తుంది. ఓకేనా, 0 వాల్యూస్ అయితే ఫాల్స్, నాన్ జీరో అయితే కన్నా ట్రూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో రెండు వైపు ట్రూ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అండ్ ఆపరేటర్కి కండిషన్ ఏంటి, రెండు ట్రూ అయినప్పుడు రైట్ సైడ్ ఉన్న చివరిగా ఉన్న ఏ వాల్యూ అయితే ఉంటుంది, అంటే రైట్ సైడ్ ఉన్న ఎగ్జాక్ట్గా ఫస్ట్లోనే రైట్ సైడ్ ఉన్న వాల్యూ కాదు, ఇలాంటి మల్టిపుల్ అండ్ ఆపరేషన్ కింద ఇక్కడ చూపించాను చూడండి, ఇలా మల్టిపుల్ అండ్ ఆపరేషన్స్ ఇచ్చేసిన చివరిగా రైట్ సైడ్ మనకి ఏదైతే ఉంటుందో ఆ ట్రూ వాల్యూ అంటే ఆ డేటా టైప్ వాల్యూ మనకు ప్రింట్ వస్తుంది. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఇక్కడ మనకు 5 and -5 ఉంది. సో మనకు రైట్ సైడ్ -5 ఉంది కాబట్టి ఇక్కడ మనకు -5 రిజల్ట్ జనరేట్ అయింది. తర్వాత ఈ అండ్ ఆపరేటర్స్ అంటే -25 and 5 and 6 and 89. సో చివరిగా అన్నీ కూడా ఇక్కడ అన్ని ఆపరెంట్స్ అన్ని వాల్యూస్, ఓకేనా, అన్ని ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ట్రూ వాల్యూసే కాబట్టి మనకు చివరిలో ఇక్కడ కండిషన్ ఏంటి, చివరిలో రైట్ సైడ్ ఉన్న ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే మనకు ప్రింట్ వస్తుంది 89. సో ఇక్కడ మనకు 89 రిజల్ట్ వచ్చింది. ఓకేనా, తర్వాత ప్రింట్ ఎంటీ స్ట్రింగ్ అండ్ ఎంటీ డిక్షనరీ. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో రెండు ఫాల్సీ వాల్యూ, ఇదివరకు ట్రూ వాల్యూ చూసాము, ఇప్పుడు ఫాల్సీ వాల్యూని చెక్ చేస్తున్నాను. సో రెండు వైపులా మనకు అండ్ ఆపరేటర్కి రెండు వైపులా ఫాల్సీ వాల్యూ ఉన్నప్పుడు మనకేంటి, ఇదివరకు రైట్ సైడ్ ఉన్నది అదే ఫాల్సీ అయితే కన్నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ. సో ఫస్ట్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ మనకు ఎంటీ స్ట్రింగ్ అనమాట. సో 89 తర్వాత ఇక్కడ ఎంటీ స్ట్రింగ్. సో ఇక్కడ కొటేషన్ మార్క్స్ ఏం డిస్ప్లే కాలేదు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎంటీ స్ట్రింగ్ అనేసి. ఓకేనా, తర్వాత అలాగే అండ్ ఆపరేటర్లో విత్ ఫాల్సీ వాల్యూస్ అన్నీ మోర్ దాన్ 2 అండ్స్ ఉన్నాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఎంటీ టపుల్ అండ్ ఎంటీ లిస్ట్ అండ్ ఎంటీ సెట్. సో ఇక్కడ మనకు అన్ని ఈ మూడు కండిషన్స్ కూడా ఫాల్సే కాబట్టి ఈ ఫాల్స్లో మనకు
లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. అందుకనేసి ఇక్కడ మనకు ఎంటీ టపుల్ అనేది డిస్ప్లే వచ్చింది. ఓకేనా. సో ఇదే మరిగా మనం ఆర్ ఆపరేటర్ చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ చూడండి అన్ని ట్రూ వాల్యూ ఉన్నాయి. సో రైట్ సైడ్ మనకి ఏది ఫస్ట్ వాల్యూ ఉంటుందో ఈ అండ్ ఆపరేటింగ్ క్వైట్ డెడ్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ మనకు 5 వచ్చింది, తర్వాత 25 వచ్చింది, -25. దెన్ ఎంటీ విషయానికి వస్తే క్వైట్ ఈ పాజిటివ్ వాల్యూ అంటే ట్రూ వాల్యూకి క్వైట్ ఆపోజిట్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఎంటీ సెట్. ఓకేనా, ఎంటీ సెట్ ప్రింట్ అయింది. తర్వాత అలాగే మల్టీ ఆప్షన్స్ అనమాట, అంటే మల్టీ ఆపరేటర్స్ విత్ మల్టీ వాల్యూస్. సో ఇలా ఇచ్చినా కూడా ఒక 3 వాల్యూస్లో మనకు అన్నీ కూడా ఫాల్స్ వాల్యూని ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ ఇక్కడ. ఓకేనా. సో ఫస్ట్ టపుల్ ఏదైతే ఎంటీ టపుల్ ఉందో ఆ టపుల్ మనకు ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ సైడ్ కదా. ఓకే, రైట్ సైడ్ ఉన్న డిక్షనరీ. ఓకే, తర్వాత నాట్ ఆపరేటర్. సో నాట్ -5 అంటున్నాం. సో -5 అనేది ట్రూ కాబట్టి దీనికి ఆపోజిట్ ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్ వచ్చింది. తర్వాత నాట్ ఎంటీ డిక్షనరీ. సో ఎంటీ డిక్షనరీ ఇక్కడ వచ్చేసి ఫాల్సీ వాల్యూ కాబట్టి దీన్ని ఆపోజిట్ వచ్చేసి ట్రూ. సో ట్రూ ప్రింట్ అయింది. అలాగే నాట్ సెట్ ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ ఫాల్స్ కాబట్టి దానికి ఆపోజిట్ వచ్చేసి ట్రూ వాల్యూ మనకు ట్రూ ప్రింట్ అయింది. తర్వాత నాట్ నన్ కీవర్డ్. సో నన్ అనేది ఒక డేటా టైపు, నన్ డేటా టైపు. సో ఈ నన్ కీవర్డ్ని పాస్ చేసినప్పుడు ఇది కూడా ఒక ఫాల్సీ వాల్యూనే కాబట్టి దీనికి ఆపోజిట్ వచ్చేసి ట్రూ. మనకి ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ట్రూ అనే వాల్యూ ప్రింట్ అయింది. లాస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి నాట్ ట్రూ. సో ఈ ట్రూ అనే కీవర్డ్ని మనం ఇచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ అంటే ఇన్వర్స్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ కాబట్టి ఫైనల్గా ఇక్కడ మనకు ఫాల్స్ అనే కీవర్డ్ ప్రింట్ వచ్చింది. ఇది ఏది లాజికల్ ఆపరేటర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ and for watching. Please do subscribe, like and share, okay, with your friends. Thank you.